హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు ఫాలో అవుతూ ఉంటే ఎటువంటి అప్డేట్స్ కూడా మీరు మిస్ అవ్వకుండా అయితే ఉంటారో. టుడే వీడియోలో మనం 10th మే ఫస్ట్ షిఫ్ట్ రైల్వే ఎన్టీపీసీ CBT2 ఎగ్జామ్లో అడిగిన మెమరీ బేస్డ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయితే చూద్దాం. ఈరోజు మనకి మోస్ట్ ఆఫ్ ద జోన్స్లో ఎగ్జామ్ అయితే లేదు, కేవలం లెవెల్ 4 కాబట్టి కొన్ని జోన్స్లో మాత్రమే ఉంది. కాబట్టి క్వశ్చన్స్ కాస్త యాక్యురసీ అటు ఇటుగా అయితే ఉంటుంది, గమనించండి. మొట్టమొదటి క్వశ్చన్ వచ్చేసరికి ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్, జన్యుశాస్త్ర పితామహుడు ఎవరు అని అయితే అడిగారో. ఆన్సర్ వచ్చేసరికి మనకి గ్రెగర్ మోండెల్. సో ఆల్రెడీ మనం ఇటువంటి రిలేటెడ్ ఫాదర్ ఆఫ్ మీద సైన్స్ రిలేటెడ్ ఎవరైతే ఫాదర్స్ ఇంపార్టెన్స్ ఉంటారో దాని మీద వీడియో అయితే చేశాను. సో ఒకసారి లింక్ డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్లో రీషేర్ చేస్తాను, చూడకపోతే చూడండి. అలాగే ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఆఫ్ ఇండియా, సో ఎయిర్ ఫోర్స్ హెడ్ ఎవరు అని అయితే అడిగారో. సో మన హూ ఇస్ హూ వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళు అయితే మనకి క్వశ్చన్స్ ఈజీగా అయితే ఆన్సర్ చేస్తారు. సో మనకి హూ ఇస్ హూ మీద అయితే మనకి 3 బిట్స్ అయితే ఈరోజు అయితే షిఫ్ట్లో రావడం జరిగింది. ఎయిర్ ఫోర్స్ చీఫ్ వచ్చేసరికి వివేక్ రామ్ చౌదరి. అలాగే ఇండియన్ నేవీ వైస్ చీఫ్, ఓకే, ఇండియన్ నేవీ వైస్ చీఫ్ ఇది కూడా హూ ఇస్ హూ వీడియోలో మనం రెగ్యులర్గా అయితే చెప్పుకునే బిట్టే. ఇండియన్ నేవీ వైస్ చీఫ్ ఎవరు అంటే ప్రజెంట్ మనకి SN గోర్మాడే లేదా సతీష్ నామ్దేవ్ గోర్మాడే. అలాగే WTO డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఎంకోజీ ఇవాలా బిలాంగ్స్ టు విచ్ కంట్రీ, ఓకే, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ మనకి ప్రపంచ వాణిజ్య సంస్థ డైరెక్టర్ జనరల్గా ఉన్న మనకి డాక్టర్ ఎన్గోజీ ఒకాంజా ఇవాలా ఏ దేశానికి చెందిన వ్యక్తి అని అయితే అడిగారో. ఓకే, ఆన్సర్ వచ్చేసరికి మనకి నైజీరియా. అలాగే విచ్ కంట్రీ అమాంగ్ ఇండియా నైబర్ కంట్రీ ఈజ్ ద బిగ్గెస్ట్, భారతదేశ పొరుగు దేశాల్లో అతి పెద్ద దేశం ఏది అని అయితే అడిగారు. నిన్నైతే మనకి అతి చిన్న దేశం ఏది అని అడిగారు కదా, ఈరోజు అతి పెద్ద దేశం ఏది అని అయితే అడిగారు. చిన్న దేశం వచ్చేసరికి మనకి భూటాన్ నిన్నైతే చూసాం. పెద్ద దేశం వచ్చేసరికి మనకి చైనా. ఓకే, మనకు ఆబ్వియస్గా తెలుస్తుంది, మన మ్యాప్ అనేది ఒకసారి మైండ్లో ఇమాజిన్ చేసుకుంటే చైనా అనేది అయితే పెద్ద దేశం కదా మనకి నైబర్ కంట్రీస్లో చూసుకున్నట్లయితే కనుక. అలాగే లాంగెస్ట్ బార్డర్ అడిగితే కనుక, అంటే లాంగెస్ట్ బార్డర్ షేర్డ్ విత్ ఇండియా అని అడిగితే కనుక భారతదేశంతో అత్యధిక బార్డర్ షేర్ చేసుకున్న దేశం మాత్రం అడిగితే కనుక 4096 కిలోమీటర్ల బార్డర్ అనేది అయితే బంగ్లాదేశ్ అయితే షేర్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే అల్కప్ డ్యాన్స్ బిలాంగ్స్ టు విచ్ స్టేట్, ఓకే, డ్యాన్స్ ఫామ్స్ మీద కూడా ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయితే అడుగుతున్నారు. అల్కప్ డ్యాన్స్ ఏ రాష్ట్రానికి చెందింది అని. ఆన్సర్ వచ్చేసరికి మనకి పశ్చిమ బెంగాల్, వెస్ట్ బెంగాల్. అలాగే జార్ఖండ్లో కూడా కొన్ని చోట్ల ఈ డ్యాన్స్ ఫామ్ అనేది అయితే మనకి పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అలాగే విచ్ టైగర్ రిజర్వ్ గాట్ TX2 అవార్డ్, మనకి ఏ టైగర్ రిజర్వ్ అనేది TX2 అవార్డు గెలుపొందింది అని అయితే అడిగారో. సో కరెంట్ అఫైర్స్ వీడియోస్లో అయితే ఈ బిట్ కూడా మనం చూసిందే. సత్యమంగళం టైగర్ రిజర్వ్, ఓకే, సత్యమంగళం టైగర్ రిజర్వ్ వచ్చేసరికి మనకి TX2 అవార్డుని అయితే గెలుపొందడం జరిగింది. ఇది ఈరోడ్ డిస్ట్రిక్ట్ తమిళనాడులో అయితే ఉంటుంది. అలాగే వెన్ డిడ్ రెడ్ ఫోర్ట్ యాడెడ్ టు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్, ఎర్రకోట ఏదైతే ఉందో ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ఎప్పుడు చేర్చబడింది లేదా ఎప్పుడు గుర్తించబడింది అని అయితే అడిగారో. ఆన్సర్ వచ్చేసరికి 2007, 2007. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ విల్ టేక్ ఎఫర్ట్ ఫ్రమ్ ఇండియా, ఓకే, మనకి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది ఏదైతే ఉందో అది భారతదేశంలో బ్యాన్ అవ్వడానికి లేదా మనకి సింగిల్ రహిత ప్లాస్టిక్ వినియోగదారు దేశంగా భారతదేశం తయారవడానికి ఎప్పటి నుండి తయారవుతుందని చెప్పి డెడ్ లైన్ అయితే అడిగారో. సో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని అయితే మనకి జూలై 1, 2022 అయితే కంప్లీట్గా భారతదేశంలో బ్యాన్ చేయడం జరిగింది. కాబట్టి సో ఈ తేదీ నుండి మనకి భారతదేశం అనేది సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రహిత దేశంగా అయితే మారనుంది. అలాగే రీసెంట్గా కూడా మనకి కొన్ని స్టేట్స్ ఆల్రెడీ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని అయితే బ్యాన్ చేయడం జరిగింది. హిమాచల్ ప్రదేశ్ ఫస్ట్ రీసెంట్గా కేరళ కూడా బ్యాన్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ గంగా రివర్ ట్రిబ్యూటరీస్ ఇన్ ఇండియా, సో మనకి గంగా నది ఉపనదులకు సంబంధించి క్వశ్చన్ అయితే అడిగారో. సో అకార్డింగ్ టు ద ఆప్షన్ అయితే ఆన్సర్ చేయాలి. గంగా నది మీద అయితే ఈరోజు 2 క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. సో గంగా నది ఉపనదులు అయితే కింద మెన్షన్ చేశాను. మనకి మెయిన్గా యమున కానీ, రామగంగా, గోమతి, గాంగ్రా, అలాగే మనకి గండక్ కానీ, బుర్హి, అలాగే కోసి, మహానంద ఇవన్నీ కూడా గంగానది ఉపనదులు. సో అకార్డింగ్ టు ద ఆప్షన్ మనకి గంగానది ఉపనది ఏది అని అడిగితే సో అది, లేదా ఉపనది కానిది ఏంటి అడిగితే అది మనకి రిలేటెడ్ ఆప్షన్ బట్టి క్వశ్చన్ బట్టి ఆన్సర్ అయితే చేయాల్సి ఉంటుంది. గంగానది ట్రిబ్యూటరీ ఉపనది మీద అయితే క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. అలాగే గంగా రివర్ డస్ నాట్ ఫ్లో ఇన్ విచ్ స్టేట్, గంగానది ఏ రాష్ట్రంలో ప్రవహించదు అని కూడా అడగడం జరిగింది. ఆన్సర్ వచ్చేసరికి మనకి మధ్యప్రదేశ్, ఓకే, మనకి సబ్స్క్రైబర్స్ మనకి చెప్పిన దాని ప్రకారం చూసుకున్నట్లయితే మనకి ఎగ్జామ్ రాసిన వాళ్ళు మధ్యప్రదేశ్. అకార్డింగ్ టు ద ఆప్షన్స్ మనకి మధ్యప్రదేశ్ అయితే రైట్ ఆన్సర్. ఎందుకంటే మధ్యప్రదేశ్లో గంగా నది అయితే ప్రవహించదు. మనకి గంగా నది ప్రవహించే రాష్ట్రాలు లిస్ట్ ఒకసారి చూసినట్లయితే మనకి ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, బీహార్, వెస్ట్ బెంగాల్లో అయితే గంగా నది అయితే ప్రవహిస్తుంది. నెక్స్ట్ గంగా నదిని బంగ్లాదేశ్లో ఏమని పిలుస్తారు, రిలేటెడ్ బిట్ ఇది. సో ఇంపార్టెంట్ అని కూడా చెప్పడం జరిగింది. సో మనకి బంగ్లాదేశ్లో గంగా నదిని పద్మ అని అయితే పిలవడం జరుగుతుంది. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఆర్గనైజేషన్ ఆఫ్ విలేజ్ పంచాయతీ బిలాంగ్స్ టు విచ్ ఆర్టికల్, ఓకే, గ్రామ పంచాయతీలకు సంబంధించిన ఏదైతే ఉందో ఇది ఏ ఆర్టికల్కి సంబంధించింది అని అయితే అడిగారో. ఆన్సర్ వచ్చేసరికి మనకి ఆర్టికల్ 40.
సో నేను ఫ్రీ పీడిఎఫ్లో మనకి వెబ్సైట్లో ఫ్రీ పీడిఎఫ్స్లో ఒక రైల్వేకి సంబంధించి కంప్లీట్ బండిల్ పీడిఎఫ్ అయితే ప్రొవైడ్ చేశాను. అందులో ఈ ఆర్టికల్స్కి సంబంధించి అన్నీ కూడా ఉంటాయి. ఒకసారి మీరు అయితే చూడకపోతే ఆ పీడిఎఫ్ అయితే ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని మొత్తం చదవండి. చాలా ఇన్ఫర్మేషన్ అయితే అందులో ఉంటుంది. ఫండమెంటల్ డ్యూటీస్ యాడెడ్ బై విచ్ అమెండ్మెంట్? ప్రాథమిక విధులు ఏ సవరణ ద్వారా జోడించబడ్డాయి అని అయితే అడిగారో ఆన్సర్ వచ్చేసరికి 42nd అమెండ్మెంట్ 42వ రాజ్యాంగ సవరణ ద్వారా మనకి ప్రాథమిక విధులు ఫండమెంటల్ డ్యూటీస్ అయితే రాజ్యాంగంలో జోడించబడడం జరిగింది. ఇవి ఎక్కడి నుండి తీసుకున్నారు అంటే మనకి యుఎస్ఎస్ఆర్ యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ నుండి అయితే మనకి ఫండమెంటల్ డ్యూటీస్ని తీసుకోవడం జరిగింది. సో ఈ బిట్ కూడా నేను ఇచ్చిన ప్రీ పీడిఎఫ్ ఏదైతే ఉందో అందులో అయితే ఉంటుంది, మీరు సెర్చ్ చేసి చూడొచ్చు కావాలంటే. అలాగే శాంచురీ లైఫ్ టైమ్ సర్వీస్ అవార్డ్ 2020 ఓకే, శాంచురీ లైఫ్ టైమ్ సర్వీస్ అవార్డు ఎవరికి లభించింది అని అయితే అడిగారో ఆన్సర్ వచ్చేసరికి థియోడర్ భాస్కరన్. సో ఈ బిట్ కూడా మనం కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసాం వీడియోస్లో. అలాగే ఎంఎస్ వర్డ్ న్యూ పేజ్ షార్ట్ కట్, మనకి ఎంఎస్ వర్డ్లో కొత్త పేజ్ ఓపెన్ చేయాలంటే మనకి ఉపయోగించే షార్ట్ కట్ ఏమిటి అని అయితే అడిగారో ఆన్సర్ వచ్చేసరికి కంట్రోల్ ఎంటర్ ప్రెస్ చేసినట్లయితే మనకి ఎంఎస్ వర్డ్లో కొత్త పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. వెన్ వాజ్ పరమహంస మండలి స్టార్టెడ్? పరమహంస మండలి ఎప్పుడు ప్రారంభమైంది అని అయితే అడిగారో ఆన్సర్ వచ్చేసరికి 1849వ సంవత్సరం 1849లో స్టార్ట్ అవ్వడం జరిగింది. ఎవరు స్టార్ట్ చేశారు అంటే మనకి దుర్గారాం మెహర్జీ అలాగే దాదాబాయి పాండురంగ్ మనకి గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ అందరూ కలిసి పరమహంస మండలిని అయితే 1849వ సంవత్సరంలో ప్రారంభించారు. స్టార్స్ ఇన్ ద స్కై బుక్ ఆథర్, స్టార్స్ ఇన్ ద స్కై పుస్తక రచయిత ఎవరు అని అయితే అడిగారో ఆన్సర్ వచ్చేసరికి దివ్య దత్తా. అలాగే 2011 సెన్సెక్స్ పాపులేషన్ డెన్సిటీ ఆఫ్ ఇండియా 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ జనాభా సాంద్రత ఎంత అని అయితే అడిగారో ఆన్సర్ వచ్చేసరికి 382 పర్ స్క్వేర్ కిలోమీటర్, 382 పర్ స్క్వేర్ కిలోమీటర్ అయితే సాంద్రత అయితే ఉండడం జరిగింది. మనకి జనాభా లెక్కల సెన్సెక్స్ మీద కూడా నిన్న ఈరోజు కూడా క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. అలాగే లోయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ స్టేట్ ఇన్ ఇండియా, భారతదేశంలో తక్కువ జనాభా సాంద్రత కలిగిన రాష్ట్రం ఏమిటి అని అయితే అడిగారో సో ఆన్సర్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్. సో ఈ క్వశ్చన్ అడిగారా మనకి లో పాపులేషన్ డెన్సిటీ స్టేట్ అడిగారా లేదా లో పాపులేషన్ స్టేట్ అడిగారా అనేది ఐడియా లేదు. సో కాబట్టి రెండు చెప్తున్నాను. లో పాపులేషన్ స్టేట్ అత్యల్ప జనాభా కలిగిన రాష్ట్రం 2011 జనాభా లెక్కల ప్రకారం అడిగితే కనుక ఆన్సర్ వచ్చి సిక్కిం. అలా కాకుండా పాపులేషన్ డెన్సిటీ లోయెస్ట్ అడిగితే కనుక అరుణాచల్ ప్రదేశ్ అయితే ఆన్సర్ అవుతుంది. అలాగే డెన్సిటీ అడిగితే కనుక 382 పర్ స్క్వేర్ కిలోమీటర్ అయితే ఆన్సర్ అవుతుంది. సో ఓవరాల్గా మనకి సెన్సెక్స్ మీద అయితే డెఫినెట్గా క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. హూ అపాయింట్స్ జడ్జ్ ఆఫ్ డిస్ట్రిక్ట్ కోర్ట్ లేదా సెషన్ కోర్ట్ ఇన్ ఇండియా? భారతదేశంలో జిల్లా కోర్టు న్యాయమూర్తులను ఎవరు నియమిస్తారు అని అయితే అడిగారో ఆన్సర్ వచ్చేసరికి ద స్టేట్ గవర్నర్, రాష్ట్ర గవర్నర్ నియమిస్తారు. అలాగే పెనిట్రేషన్ పవర్ హైయెస్ట్ ఇన్ డాష్, చొచ్చుకుపోయే శక్తి క్రింది వాటిలో ఎందులో ఎక్కువగా ఉంటుంది అని అయితే అడిగారో మనకి గామా రేస్ గామా కిరణాలు అయితే పెనిట్రేషన్ పవర్ చొచ్చుకుపోయిన శక్తి ఎక్కువగా అయితే ఉంటుంది. అలాగే హిమాలయన్ మౌంటైన్ ఈజ్ విచ్ టైప్ ఆఫ్ మౌంటైన్? హిమాలయ పర్వతం ఏ రకమైన పర్వతం అని అయితే అడిగారో ఆన్సర్ వచ్చేసరికి మనకి ముడత పర్వతం ఓకే, ఫోల్డ్ మౌంటైన్. హిమాలయ పర్వతాన్ని ఫోల్డ్ మౌంటైన్ అయితే పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ పిఎం మోడీ నేషనల్ హైడ్రోజన్ మిషన్ ఎస్టాబ్లిష్డ్ ఆన్ విచ్ డేట్? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నేషనల్ హైడ్రోజన్ మిషన్ ఏ తేదీన ప్రారంభించారు అని అయితే అడిగారో ఆన్సర్ వచ్చి మనకి స్వతంత్ర దినోత్సవం సందర్భంగా 15th ఆగస్ట్ 2021 2021 15 ఆగస్టున అయితే ఈ మిషన్ ప్రారంభించారో. ఎక్కువగా కరెంట్ అఫైర్స్ మనకి 2021లో అడగడం జరుగుతుంది. ఇది మెయిన్గా ఎందుకోసం మనకి ప్రారంభించారు అంటే మిషన్ ఎయిమ్స్ టు ఎయిడ్ ద గవర్నమెంట్ ఇన్ మీటింగ్ ఇట్ క్లైమేట్ టార్గెట్స్ అండ్ మేకింగ్ ఇండియా ఏ గ్రీన్ హైడ్రోజన్ హబ్. దీనికోసం అయితే మెయిన్గా ఈ నేషనల్ హైడ్రోజన్ మిషన్ని 15 ఆగస్టు 2021 అయితే ప్రారంభించడం జరిగింది. సో డేట్ అయితే అడిగారో. తెహ్రీ డ్యామ్ ఈజ్ ఆన్ విచ్ స్టేట్? ఓకే, తెహ్రీ డ్యామ్ ఏ రాష్ట్రంలో ఉంది అని అయితే అడిగారో తెహ్రీ డ్యామ్ అనేది మనకి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో అయితే ఉంటుంది. ఏ నది పైన అని అడిగితే మనకి భాగీరథి రివర్ పైన అయితే ఉంటుంది. అలాగే వాట్ ఈస్ ద స్మాలెస్ట్ సాయిల్ పార్టికల్? అతి చిన్న నేల రేణువు ఏది అని అయితే అడిగారో స్మాలెస్ట్ సాయిల్ పార్టికల్ వచ్చేసరికి మనకి క్లే పార్టికల్. అలాగే వాట్ ఈజ్ సిటిజన్షిప్ యాక్ట్? ఓకే, సో సిటిజన్షిప్ యాక్ట్ ఇయర్ అడిగారు, వాట్ ఈజ్ కాదు. సిటిజన్షిప్ యాక్ట్ ఇయర్ ఎప్పుడు అని అయితే అడిగారో ఆన్సర్ 1955 1955. అలాగే బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ ఎవరు అని అయితే అడిగారో ఆన్సర్ వచ్చేసరికి అజయ్ సింగ్. అలాగే దండి మార్చ్ స్టార్టెడ్ ఫ్రమ్ విచ్ ప్లేస్ అండ్ ఎండ్ ఎట్ విచ్ ప్లేస్? దండి మార్చ్ ఏదైతే ఉప్పు సత్యాగ్రహం ఉందో ఏ ప్రదేశం నుండి ప్రారంభమై ఏ ప్రదేశంలో ముగిసింది అని అయితే అడిగారో ఆన్సర్ వచ్చేసరికి సబర్మతి ఆశ్రమం నుండి ప్రారంభమై దండి దాకా అయితే మనకి ఈ దండి మార్చ్ అయితే కొనసాగడం జరిగింది. ఓకే, సబర్మతి ఆశ్రమం టు దండి. ఓకే, సో ఇది ప్రస్తుతం అయితే దీన్ని అప్పట్లో అయితే నవసారి అని చెప్పి అయితే ఇది గుజరాత్లో ఉండేది, నవసారి అని అయితే పిలిచేవాళ్ళు. టోటల్గా కిలోమీటర్స్ అడిగితే 385 కిలోమీటర్లు. ఎప్పటి నుండి ఎప్పటిదాకా జరిగింది అంటే 12 మార్చ్ 1930లో సబర్మతి ఆశ్రమం
గ్రామం దగ్గర ప్రారంభమై మనకి 24 రోజుల పాటు కొనసాగి దండి వద్ద 6 మార్చి 1930 దాకా అయితే ఈ దండి మార్చ్ అయితే కొనసాగడం జరిగింది. సో దండి మార్చ్ ఇయర్ అడిగితే కనుక 1930వ సంవత్సరం, డేట్స్ అడిగితే స్టార్టింగ్ ఎండింగ్ 12 మార్చ్ టు 6 మార్చ్ టోటల్గా 24 రోజుల పాటు 385 కిలోమీటర్లు మనకి గాంధీ గారు అయితే నిర్వహించారు. ఓకే, ఎక్కడి నుండి ఎక్కడి దాకా అడిగితే సబర్మతి టు దండి. కౌటిల్య అర్థశాస్త్ర మనకి ఏ అంశాలకు సంబంధించింది అంటే కౌటిల్య అర్థశాస్త్ర డీల్స్ విత్ ద యాక్సెప్ట్స్ ఆఫ్. ఓకే, కౌటిల్య అర్థశాస్త్ర దేన్ని డీల్ చేస్తుంది అని అయితే అడిగారు. నిన్న కూడా కల్హణుడు రాజతరంగం అనేది దేనికి సంబంధించి మనకి రచించబడింది అని అయితే అడిగారు. కాశ్మీర్కి సంబంధించి అయితే రచించబడింది కదా. అలాగే కౌటిల్యుడు అర్థశాస్త్ర అనేది దేనికి సంబంధించింది అని అడిగితే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లేదా పాలిటిక్స్. అకార్డింగ్ టు ద ఆప్షన్ అయితే మనం ఆన్సర్ చేయాలి. ఆప్షన్లో ఏది ఉంటే అది, మెయిన్గా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కానీ పాలిటిక్స్ ఇటువంటి రిలేటెడ్ అంశాలన్నీ కూడా ఈ కౌటిల్యుడు అర్థశాస్త్రాలు అయితే డీల్ చేయడం జరిగింది. ఓకే, సో ఇది మనకి ఈరోజు మార్నింగ్ షిఫ్ట్లో అడిగిన మెమరీ బేస్డ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేవి. ఎవరైనా ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఉంటే ఇంకా ఏదైనా క్వశ్చన్స్ కనుక మిస్ అయితే కామెంట్ చేయండి. ఓకే, అలాగే నెక్స్ట్ ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళు కూడా ఖచ్చితంగా క్వశ్చన్స్ అయితే మనకి ఇన్స్టాగ్రామ్లో కానీ లేదా ఏదైనా యూట్యూబ్ వీడియో కింద కానీ కామెంట్ చేయడం మర్చిపోకండి. సో ఈ షిఫ్ట్ కూడా అయిపోయిన తర్వాత రేపు కంప్లీట్గా మనకి రివ్యూ టోటల్గా మనకి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారో, నెక్స్ట్ మనకి లెవెల్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇలాంటి దాని మీద బ్రీఫ్గా అయితే మనం డిస్కస్ చేద్దాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్, కామెంట్, షేర్ చేయడం మర్చిపోకండి. మీకోసం మనకి క్వశ్చన్స్ అన్ని కూడా మనకి గ్యాదర్ చేసి వీడియో అయితే చేస్తున్నాను. మీరు నాకు చేసే హెల్ప్ వల్ల ఈ వీడియోని మనకి సోషల్ మీడియాలో కానీ మనకి టెలిగ్రామ్, వాట్సాప్, ఫేస్బుక్ ఏదో ఒక స్టడీ గ్రూప్స్లో, రైల్వే ప్రిపరేషన్ గ్రూప్స్లో షేర్ చేయడానికి అయితే ప్రయత్నించండి. అలాగే మరిన్ని వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే బటన్ మీద ట్యాప్ చేసినట్లయితే నేను కొత్తగా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలాగే సోషల్ మీడియా లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో లింక్ వర్క్ అవ్వకపోతే డైరెక్ట్గా టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ మీరు సెట్ చేసి మన ఛానల్ లోగో చూసి కన్ఫర్మ్ చేసుకుని మీరైతే జాయిన్ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.